సిద్దిపేట జిల్లా కోహెడలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 4 నెలలుగా మాట్లాడని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు బయటకు వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని అన్నాడు. చేతనైతే రాష్ట్రంలో ఏర్పడ్డ కరువు పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఆయన కోరారు. ఎన్నికలు రావడంతో డ్రామాలు మొదలుపెట్టాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత బండి సంజయ్ అని పొన్నం ఎద్దేవా చేశారు. బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో కరువు పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులకు కేంద్రం నుండి నిధులు ప్యాకేజీ తీసుకురావాలని పొన్నం డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు కేంద్రం నుండి ఎకరాకి ఎంత సహాయం ఇప్పిస్తే అంతకు సమానంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వాస్తవంగా డిసెంబర్ తర్వాత వర్షాకాలం సీజన్ రాలేదు. వర్షాకాలము గత సంవత్సరంలో పడ్డప్పుడు ఆగస్టులో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. వర్షాలు పడకపోవడాన్ని నేను టీఆర్ఎస్ కారణం అంటలేను, గంత అవగాహన నాకుంది. కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న 4 నెలల తర్వాత బయటకు వచ్చి క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. 4 నెలలుగా మాట్లాడకుండా కాళేశ్వరం కుంగినా సప్పుడు చేయకుండా దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈరోజు బయటికి వచ్చేసి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 200 మంది రైతులు చనిపోయారని చెప్తా ఉన్నాడు. కరువు కాంగ్రెస్ తోటి వచ్చిందంటున్నాడు. ఇది ఎవరైనా జ్ఞానం ఉన్న మాట మాట్లాడేదా? చాలా పెద్ద గౌరవం ఉండే నాకు. అవగాహన లేకుండా మాట్లాడితే 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు, మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగానైతే ఉన్న నీళ్ళను వాడుకోవాలో, సాగునీరు తాగునీరుకు ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలో సమన్వయంగా పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, గ్రామీణ నీటి వ్యవస్థ, అర్బన్ నీటి వ్యవస్థ మీద చాలా సందర్భాల్లో ఒక కోఆర్డినేషన్ రివ్యూ ఇస్తాను. కానీ అనాలోచితంగా ఈరోజు సాగునీటికి సంబంధించి లేదా త్రాగునీటికి సంబంధించిన అంశం మీద కేసీఆర్ గారు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కరువుకు కాంగ్రెస్ తీసుకొచ్చిందని చెప్తున్నాడు.